హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రెండ్స్ అడ్డా. ఈరోజు మన వీడియో ఏంటిదంటే మన సైకిల్ ఉంది కదా, సైకిల్ ఛాలెంజ్ కన్నయ్య వర్సెస్ చిన్న కన్నయ్య. మా ఇంటి దగ్గరికి వెళ్ళి 1 కిలోమీటర్ రైడ్ వెళ్ళి రావాలి. ఎవరు తక్కువ టైంలో వెళ్ళొస్తే వాళ్ళు విన్నర్ అన్నట్టు. ఓకే, విన్నర్ ప్రైస్ 100 రూపీస్. ఈ 100 రూపాయలు ఏం చేస్తారంటే వీళ్ళు గణపతులకు వాడతారట, అంతేనా? సో ఇక మరి రైడ్ చాలిద్దామా? మరి ఫస్ట్ ఎవరో సెకండ్ ఎవరో తెలుసుకోవాలంటే నా దగ్గర 2 చిట్టీలు అయితే ఉన్నాయి. చూడండి, కన్నయ్య ఇట్రా. ఇప్పుడు కన్నయ్య ఒక చిట్టి తీస్తాడు, ఎవరి పేరు వేస్తే వాళ్ళు ఫస్ట్ రైడ్ చేయాలా? పట్టుకో. కన్నయ్య అయితే తీసిండు, చూద్దాం మరి ఎవరి పేరు వచ్చిందో. చూడండి, టట్టడాన్, చిన్న కన్నయ్య ఫాస్ట్ రైడ్. తెలుసా చిన్న కన్నయ్య, నేను సైకిల్కి వెనక సైడ్ కూర్చుంటాను, నేను చెప్తాను అక్కడ కిలోమీటర్ ఉంటుంది, అక్కడ దాకా పోయి రిటర్న్ రావాలి, ఇక్కడ స్టాప్ వాచ్ పెడతాం. సో ఎవరు ఫస్ట్ వస్తారో వాళ్ళు విన్. ఇక కన్నయ్య అయితే స్టాప్ వాచ్ పట్టుకొని ఇక్కడే ఉంటాడు. చిన్న కన్నయ్య ఆడికి వచ్చిన తర్వాత సైకిల్ స్టాండ్ వేసి వచ్చి స్టాప్ వాచ్ నువ్వే స్టాప్ చేయాలి. నువ్వు ఎంతకు స్టాప్ చేస్తే అదే నీ రీడింగ్. ఓకే, స్టార్ట్ అయిందిగా. సో లైన్ దిగిరా. ఇప్పుడు మన రైడ్ అయితే స్టార్ట్ కాబోతుంది. చిన్న కన్నయ్య లెట్స్ స్టార్ట్. సో రైడ్ అయితే చాలా అయిపోయింది. మా ఇంటి దగ్గరికి వెళ్ళి అయితే రైడ్ చాలా అయిపోయింది. ఇక చిన్న కన్నయ్య ఓ ఓ ఓ ఓ ఓ ఓ కెమెరా అవుతుంది. ఫ్రెండ్స్, ఇక హనుమాన్ టెంపుల్ అయితే దాటినాం. సో అప్రాక్సిమేట్లీ దాంట్లో 5:40 అయితే అవుతుంది. మనం జస్ట్ టైం గెస్ చేద్దాం అంతే. మొత్తం అయితే చిన్న కన్నయ్య చాలా రోజుల తర్వాత రైడ్ చేస్తుండు. చిన్న కన్నయ్య ఎట్లుంది రైడు? సూపర్ అనిపిస్తుంది అట రైడు. లెఫ్ట్ సైడ్ పోవాలా? లెఫ్ట్ సైడ్ పో. వావ్, నైస్ రైడ్ చిన్న కన్నయ్య. ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత సైకిల్ రైడ్కి అయితే వెళ్తున్నాం. మా సైకిల్ కూడా కొంచెం రిపేర్ ఉండే, మేమే రిపేర్ చేసినాం. నెక్స్ట్ వీడియోలో చెప్తాం మేమేమి రిపేర్ చేసినాం అనేది. సో ఆల్మోస్ట్ ఇప్పటికి 400 మీటర్ వరకు అయితే వచ్చినాం. చలో లెట్స్ గో. చిన్న కన్నయ్య అయితే మంచిగా నడుపుతుండు. రైడ్ అయితే ఇప్పటివరకు 2 నిమిషాలు అయితే కంప్లీట్ అయింది. చిన్న మెల్ల క్రాసింగ్ల మీద మెల్ల పోవాలా? ఓకే ఫ్రెండ్స్, ఇక మేము దగ్గర దాకా వచ్చినాం మేము అనుకున్న లొకేషన్కు. ఇప్పుడైతే స్పీడు 27 అయితే వెళ్తుండు. రోడ్డు మొత్తం గుంతలు ఉండడం వలన బాగా ఎత్తెత్తుంది. ఇగో కన్నయ్య డిసిజన్ చేంజ్ అయింది. కమాన్ దాకా పోదాం. కమాన్ లాస్ట్ దాకా. ఇగో ఇదే అనుకున్నాం కిలోమీటర్ బోర్డు, బట్ దగ్గరే అయింది, అందుకే ఇంకొంచెం డిస్టెన్స్ పెంచిన. సో మా కన్నయ్య వెయిట్ చేస్తుంటాడు, ఇంకా వస్తలేడేందని. ఫ్రెండ్స్ చూడండి, చిన్న కన్నయ్య ఎలా డ్రైవ్ చేస్తుండో. ఈ సైకిల్ ఉన్నప్పుడు చక్కగా నడపరాదు చిన్న కన్నయ్యకు, బట్ ఇప్పుడైతే మంచిగా పర్ఫెక్ట్ నడుపుతుండు. రైడ్ అయితే మంచిగా రైడ్ చేస్తుండు. చిన్న ఏం టెన్షన్ పడకు, నిదానంగా పో, నువ్వే గెలుస్తావు. నువ్వు ఆగమాగం పోయినావు అనుకో ఏదైనా ఒక మిస్టేక్ అవుతుంది మళ్ళీ. ఓకేనా? లెఫ్ట్ సైడ్ పోవాలి ఎప్పటికైనా రోడ్డుకు, రైట్ సైడ్ అస్సలకే పోవద్దు. రైట్ సైడు మనకు ఎదురుగా ఉన్న వెహికల్స్ వస్తాయి అన్నట్టు. సో ఇటు కొంచెం రోడ్ బాగుంది, అందుకే మంచిగా నిదానంగా వెళ్తుండు చిన్న కన్నయ్య.
ముంగట ఒక వెహికల్ అయితే అడ్డు వచ్చింది. సో ఇప్పటికైతే ఇంకొక 300 మీటర్స్ వెళ్తే మేము అనుకున్న కమాన్ దగ్గరికి అయితే చేరుకుంటాం. ఫ్రెండ్స్ ఫస్ట్ 1 కిలోమీటర్ అనుకున్నా, బట్ అది బాగా దగ్గర అవుతుందని ఇప్పుడు కొంచెం డిస్టెన్స్ అయితే పెంచినాం. ఫ్రెండ్స్ అక్కడ లాస్ట్ దూరం కమాన్ ఉంది. ఇప్పుడు ఆ కమాన్ దగ్గరికి వెళ్ళి రావాలన్నట్టు. చిన్నగానే ఇంకా మొత్తం మీద అయితే స్పీడ్ ఎంత పోతుంది చూడండి. ఇప్పుడు 24, 25. చిన్నగానే ఏమంటుండంటే వాళ్ళ అన్న గెలుస్తారు కావచ్చు, అన్నకు దీని మీద ఎక్స్పీరియన్స్ ఉంది అంటుండు. బట్ చూద్దాం, ఈ రేసింగ్లో ఎవరు గెలిచేది మనకు గ్యారంటీ లేదు. సో హాయ్ సో ఫ్రెండ్స్ ఖమ్మం దగ్గరికి అయితే ఏరుకున్నాడు. తొందర మలుగు. సో ఫైనల్లీ ఖమ్మం దగ్గరికి అయితే ఏరుకున్నాడు. ఇంకా వచ్చేసరికి టైం ఎంత అయిందంటే అప్పుడు 5:40 ఉండే, 5:45 అయింది. అంటే 5 మినిట్స్లోపు ఏరుకున్నాడు అందా గెస్ చేయడానికి. సో మనం మళ్ళీ రిటర్న్ వెళ్ళడానికి ఇంకో 5 మినిట్స్, అంటే 10 మినిట్స్ అయితే టైం పట్టే అవకాశం ఉంది. చిన్నగానే డోంట్ వరీ, మెల్లగా గుంతలు బాగున్నాయి. వర్షాలు పడ్డాయి కదా, వర్షాలకు కొంచెం డ్యామేజ్ అయింది. మైకు ఒకటే ఏమిటి మెల్ల మెల్లగా రో ఫ్రెండ్స్. ఎందుకు నేను వెనకెక్కిందంటే కిందకే ఇల్లు కొంచెం ఓవర్ స్పీడ్ పోకుండా ఆగమాగా నడపకుండా మళ్ళీ వీడియో కూడా మంచిగా వస్తుందని నేను ఇట్లా బ్యాక్ సైడ్ అయితే ఎక్కిన. నేను కూర్చున్నాని మెల్లగా పోతున్నది అని చిన్నగానే అంటుండు. బట్ నేను కూర్చోపోతున్నాడు. అట్లా అంటే మరి అన్న నేను ఇంకా దొడ్డుంటాం, మరి ఇంకా మెల్లగా కూడా అవుతుంది. ఫ్రెండ్ చిన్నకన్నా ఎట్లయినా సరే గెలాలి అని ప్రయత్నం చేస్తుడు. మళ్ళీ లెఫ్ట్ సైడ్ పోవాలి. చిన్న రైట్ సైడ్ పోతున్నావు నువ్వు. ఎప్పుడైనా సరే మనం లెఫ్ట్ సైడ్ పోవాలి. మెల్ల ఆటో వచ్చింది మళ్ళీ ఎప్పుడైనా సరే మనం లెఫ్ట్ సైడ్ పోవాలి, రైట్ సైడ్ పోవద్దు. ఎప్పుడైనా గుర్తుంచుకో. ఈ ఛాలెంజ్లో నువ్వు నేర్చుకోవాల్సింది లెఫ్ట్ సైడ్ పోవాలి. వెహికల్ వచ్చినప్పుడు నిదానంగా పోవాలి, గుంతలున్న కాడ నిదానంగా పోవాలి. ఇటువంటివి నేర్చుకోవాలి. ఎట్లా ఛాలెంజ్లో గెలుస్తారు ఎవరో ఒకరు, కానీ ఇందులో ఏదో ఒకటి మనం నేర్చుకోవాలి. ఓకేనా? అర్థమైంది నేను చెప్పింది. స్పీడ్ బ్రేకర్లు వచ్చినప్పుడు, ఇలాంటి స్పీడ్ బ్రేకర్లు వచ్చినప్పుడు నిదానంగా పోయి దాటిన తర్వాత స్పీడ్ పోవాలి. ఇట్లా గుంతలు వచ్చినప్పుడు నిదానంగా పోవాలి. అవునా కదా? గట్లా క్రాసింగ్ల కాడ నిదానంగా పోవాలి. ఇప్పుడు మనం ఓవర్ స్పీడ్ పోయినాం అనుకో, వీడు పడ్డావు అనుకో, కదా నువ్వు మళ్ళీ లేచి సైకిల్ పట్టి అడిపోయేసరికి నీకు దెబ్బలు తాకుతాయి, మళ్ళీ ఓడిపోతావు. అదే నిదానంగా పోయినావు అనుకో, ఒక్క సెకండ్ ముందు నువ్వు అన్నకన్నా ముందు పోయినా గెలుస్తావు. అంతేనా? సో చిన్న కన్యాకైతే మంచి క్లాసులు అయితే ఇచ్చినాయి, మోటివేషన్ క్లాసెస్. అలా రైట్. ఇగో కిలోమీటర్ బోర్డు ఇప్పుడు దాటినాం. ఇగో చూడండి, ఇప్పుడు నిదానంగా పోతుండు బోర్ల దగ్గర. చూద్దాం మరి చిన్నకనే రూల్స్ పాటించిపోతుండు. మరి ఎవరు గెలుస్తారో లాస్ట్ వరకు చూడండి. చిన్నకనే గెలుస్తాడా లేకపోతే కన్నయ్య గెలుస్తాడా? సో ఫస్ట్ టైం ఇటువంటి ఛాలెంజింగ్ రైడ్ అయితే పెట్టినాం. యాక్చువల్లీ లాంగ్ రైడే పోదాం అనుకున్నాం, బట్ అది నెక్స్ట్ వీడియోలో అయితే చేస్తాం. ప్రస్తుతానికైతే ఇప్పుడు ఛాలెంజ్ రైడ్ అయితే పెట్టినాం. దీని బ్రేకులు సెట్ అయినాయి కాబట్టి
సైకిల్ వీడియోస్ అయితే మళ్ళీ తీస్తున్నాం. మొన్న కొంచెం బ్రేక్ రిపేర్ ఉండే, బ్రేకులు లేవని ఇక సైకిల్ మీద వీడియోస్ అయితే ఎక్కువ చేయలేదు. ఇక ఊరి దగ్గరికి అయితే చేరుకున్నాం. ఇంకొక 300-400 మీటర్స్ పోతే ఇంటికి చేరుకుంటాం. స్పీడ్ అయితే ఇప్పుడు 15 ఉంది. కన్నయ్య వెయిట్ చేస్తుండే కావచ్చు ఇంటి దగ్గర. కన్నయ్య ఇల్లు ఎడికేయర్రు, ఇంకా అత్తలేరు, ఇంకా దూరం పోయిర్రా, మరి ఆడ ఆగిర్రా, టైం ఏం గడుతుంది అనుకుంటుండొచ్చు కన్నయ్య. చూడండి మా ఊరి ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. యూనిటీ బాయ్స్ యూత్ భీష్మ పితామహ విగ్రహం ఇక్కడ. చిన్నగానే ఇప్పుడైతే 20 స్పీడ్ పోతుండు. 10 నిమిషాలు కెమెరా పట్టుకొని చేతి పట్టుకునేసరికి చేతి నొత్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మళ్ళీ ఒకసారి రైడ్ పోవాలి ఇంకా నేను. మెల్లగా సో దగ్గరికి అయితే చేరుకున్నాం. చూడాలి టైం ఎంత గడుస్తుందో. చిన్నగానే ఆల్ ద బెస్ట్, నువ్వు గెలాలి. మెల్ల మెల్ల. ఫ్రెండ్స్ మేము లాస్ట్ టైం చేపలు పట్టినాం కదా, ఆ లొకేషన్ దగ్గరికి అయితే వచ్చినాం. ఇంకో చూడండి ఇక్కడనే ఈ రోడ్ మీదకి వెళ్ళి వాటరు రోడ్ దాటినాయి అన్నట్టు ఇక్కడనే మేము చేపలు పట్టినాం. ఇగో ఈ లొకేషన్లో ఈ గడ్డి దగ్గరనే ఇగో ఇక్కడ దాకా అయితే వచ్చినాం. ఇది దాటితే హనుమాన్ టెంపుల్ గుడి, తర్వాత మా ఇల్లు ఉంటుంది రైట్ సైడ్లో. సో ప్రస్తుతానికి ఇంకొక 150 మీటర్స్ దూరంలో అయితే టార్గెట్ రీచ్ అవుతాం. చిన్నకన్నయ్య ఎంత టైం గెస్ అవుతుంది అనుకుంటున్నావు? గెస్ అయ్యి 10 మినిట్స్ అంటుండు చిన్నకన్నయ్య. చూద్దాం మరి. 10 దాటే ఉంటుంది, ఆల్మోస్ట్ 11 to 12 మధ్యలో అవుతుంది అనుకుంటున్నా. అలా గుర్తుంది చుట్టూ తిరిగిండు. ఒక్క సెకండ్ కూడా ఇంపార్టెంటే. చూద్దాం మరి. అక్కడ కన్నయ్య అయితే వెయిట్ చేస్తుండు. ఖమ్మం దాకా పోయినాం. సో చిన్నగానే సైకిల్ స్టాండ్ వేసి కన్నయ్య అక్కడ నిలబడ్డాడు. స్టాండ్ అయ్యి తొందర స్పీడ్ చూద్దాం. టైం వావ్, నేను గెస్ చేసింది కరెక్ట్ అయింది. 11 to 12 మినిట్స్ గ్యాప్లో వస్తాను అనుకున్నా. ఫైనల్లీ ఖమ్మం దాకా పోయినాం. ఇప్పుడు 11 నిమిషాల్లో పోయొచ్చిండు. సూపర్. చిన్నగానే అయితే 11 నిమిషాల 16 సెకండ్ల 82 మిల్లీస్ అన్నట్టు. సో 11 నిమిషాల 16 సెకండ్ల 22. స్క్రీన్ షాట్ కొట్టు ఫ్రెండ్స్. మేము స్మెల్ పోతేనే 11 మినిట్స్ అయినాయి. అన్నోళ్ళు ఎంత మాకన్నా స్పీడ్ పోయినా 20 మినిట్స్ అయినాయట. చిన్నగానే ఇంకా అన్న రైడ్ అయిపోలే. అన్న రైడ్ అయిపోయినాక మాట్లాడు, ఓకేనా? చలో ఇప్పుడు నెక్స్ట్ కన్నయ్య రైడ్ వెళ్దామా? ఒక 2 మినిట్స్ బ్రేక్ తీసుకొని వెళ్దాం ఫ్రెండ్స్. ఇక కన్నయ్య రైడ్ అయితే చాలా అవుతుంది. చలో కన్నయ్య 1 2 3 రెడీ స్టార్ట్ ఫ్రెండ్స్. ఇక కన్నయ్య రైడ్కి అయితే వెళ్తుండు. మనం కూడా కన్నయ్య వెనక వెళ్దాం. వెళ్ళేసిండు ఆల్రెడీ. ఫ్రెండ్స్ టైం వచ్చేసరికి 5:56 అవుతుంది. చూద్దాం మరి, అందరూ గెస్ చేద్దాం. అయ్యో కన్నయ్య వెళ్ళిపోతుంది, మనం అనుకున్నాము. ఫ్రెండ్స్ మా బండి కన్నా సైకిల్ స్పీడ్ పోతుంది. కన్నయ్య అట్లా వెళ్తుండు. వామ్మో, కన్నయ్య మొత్తం స్పీడ్ వెళ్తుండు. మేమేమో వెనక బ్యాటరీ బండి మీద వెళ్తున్నాం. కన్నయ్య ఫైనల్లీ కన్నయ్యని మేము అందుకున్నాం. ఇలా 27 28 ఫ్రెండ్స్. చూడండి కన్నయ్య అయితే రైడ్ అయితే సక్సెస్ఫుల్లీ స్టార్ట్ చేసేసిండు. చూసారు కదా, ఇంతకుముందు నేను చిన్నగానే బైక్ మీద సైకిల్ మీద వెనక కూర్చున్నా. ఇప్పుడేమో స్కూటీ తీసుకొని అయితే వెళ్తున్నాం. కానీ ఒక్క ఏమన్నా ఫ్రెండ్స్ కన్నయ్య రైడ్ చూడండి.
చలో చలో కన్నయ్య కన్నయ్య లెట్స్ గో. కమాన్ 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 దగ్గరికి పోవాలి కమాన్. ఫ్రెండ్స్ చూడండి కన్నయ్య అయితే సింగిల్గా వస్తుండు. వెయిట్ తగ్గింది అనిపిస్తుంది నాకు ఎందుకో. చిన్న కన్నయ్య కొంచెం నేను వెయిట్ ఉన్నా ఇవ్వదాకా. మెల్లావో మెల్లావో జారుడు ఉంది ఇక్కడ. సో ఫ్రెండ్స్ ఇక్కడ పీడబ్ల్యూడి రోడ్ దగ్గరికి అయితే వచ్చినాం 1 కిలోమీటర్. ఇంకొక 1.5 కిలోమీటర్ వెళ్తే కన్నయ్య దగ్గరికి అయితే ఖమ్మం దగ్గరికి అయితే చేరుకుంటాం. కన్నయ్య అయితే జారుడు మీద ఉందిగా మంచిగా రైడ్ చేస్తుండవు. మెల్లగా స్లో అయిండు మళ్ళీ. వస్తుండు 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 తొక్కుతుండు. ఎక్సిలేటర్ ఇస్తుండు. అన్నీ అవుతున్నాయి. ఒక 24 స్పీడ్ అయితే వెళ్తుండు. ఇప్పుడు కొంచెం ఎందుకో కన్నయ్యకు సైకిల్ వెయిట్ తగ్గింది అనిపిస్తుంది. మరి నేను చిన్న కన్నయ్యకి వెనక కూర్చున్నా. ఇది ఏమైనా డిస్టర్బెన్స్ అవుతుంది. వీడియో మొత్తం కంప్లీట్ అయితే అర్థమైపోతుంది. చూద్దాం మరి. ఇక కమాన్కు ఇంకొంచెం దగ్గరలోనే ఉన్నాం. కన్నయ్య అయితే మంచిగా ఎక్స్పీరియన్స్ అయింది సైకిల్ మీద, అందుకే పర్ఫెక్ట్ నడుపుతుండు. వస్తుండు కన్నయ్య అయితే. చలో చలో కన్నయ్య కమాన్ దగ్గరికి వచ్చేసినాం. ఇంకా కొంచెం దూరమే ఉంది. ఇంకొక 1 మినిట్ లోపే కన్నయ్య అయితే టార్గెట్ రీచ్ అవుతాడు. ఫ్రెండ్స్ టార్గెట్ రీచ్ అయిపోయిండు. సో ఫైనల్లీ ఇక్కడికి చేరుకున్నాడు. ఇక్కడికి అందాదా ఇగో 4 మినిట్స్ లోపు అయితే చేరుకున్నాడు. ఆగాగు. ఇప్పుడు నేనైతే వెనకెక్కుతున్నాను. ఇవరి దాకా ఆగో ఈ బైక్ మీద వచ్చినాం. సో లెట్స్ గో. పోని నీకే లేట్ అవుతుంది. ఫ్రెండ్స్ చూద్దాం మరి. ఇంతకుముందు 4 మినిట్స్ లోపు వచ్చింది కదా. 4.5 మినిట్స్ లోపు వచ్చినావు. 6 అవుతుంది. చూద్దాం మరి. నేను వాళ్ళ సైకిల్ ఎక్కలేను కదా, దీని ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా లేదా అనేది ముంగట. సో ప్రస్తుతానికి రిటర్న్ అయితే స్టార్ట్ అయ్యిండు. చిన్న కన్నయ్య 11 మినిట్స్ 18 సెకండ్స్ వరకు అయితే 16 సెకండ్స్ అనుకుంటా వెళ్ళిండు. మరి ఇప్పుడు కన్నయ్య ఎంత లోపు వెళ్తాడనే చూద్దాం. సక్సెస్ఫుల్లీ రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయింది. చూడండి స్పీడ్ ఏమో 22, 23, 24, 25 వరకు అయితే వెళ్తుండు. కన్నయ్య గుంతల కాడ మెల్లగా పోవాలా, స్పీడ్ బ్రేకర్ల కాడ మెల్లగా పోవాలా. ఓకే, ఏమైనా వెహికల్ వచ్చినప్పుడు మెల్లగా పోవాలా. కన్నయ్య మేము చిన్న కన్నయ్య ఏమి ముచ్చట పెట్టినామో ఈ వీడియో వస్తుంది కదా ఎడిటింగ్ చేసినాక యూట్యూబ్లో, అప్పుడు చూడు. ఫ్రెండ్స్ ఇక ఎందుకు చెప్తా నేను చెప్పా ఏం ముచ్చట పెట్టినాం అనేది యూట్యూబ్లో వస్తాయి కదా వీడియో ఎడిటింగ్ చేసినాక అప్పుడు చూడు. ఫ్రెండ్స్ చూడండి రైడ్ అయితే ఇక మరొక 5 మినిట్స్ లోపు కంప్లీట్ అయిపోతుంది. వీడియో అయిపోయారు చూడండి. ఎవరు గెలుస్తారో చూడండి, చెప్పలేము. ఎవరు గెలచ్చు గెలకపోవచ్చు. ఇప్పుడు సడన్గా రోడ్డు మీద ఇట్లా బర్రెలు ఉంటాయి, అవి అడ్డొచ్చినాయి అనుకో ఈజీగా కన్నయ్య ఓడిపోతాడు. అవి రాలేవనుకో కన్నయ్య చేరుకుంటారు కావచ్చు అనిపిస్తుంది, బట్ చెప్పలేం. ఎక్కడన్నా టైం ఒక్క సెకండ్ చాలు ఎవరు గెలిపోవటంలకు. ఇక స్పీడ్ అయితే
25 కిలోమీటర్ స్పీడ్ వెళ్తుండు. ఇక మాకు ఇంతకుముందు హెల్ప్ చేసిన స్కూటీ అయితే వస్తుండు. అందులో నుండి వీడియో తీద్దాం అనుకుంటే మేము ముంగట అయిపోయినాం, కానీ వెనకైండు, అది స్పీడ్ పోతుంది, ఇది స్లో అయింది, కొంచెం వీడియో డిస్టర్బెన్స్ అయింది అనుకుంటున్నా. ఇప్పుడైతే వీడియో పర్ఫెక్ట్ వస్తుంది అనుకుంటున్నాను. సో ఎవరు గెలుస్తారనేది గెస్ చేద్దాం. ఈ చిన్న కన్నయ్యకు పోటీతత్వం బాగుంటుంది, నేను గెలాలన్నట్టు. వాళ్ళు గేమ్స్ పెడితే మాత్రం బాగా స్పిరిట్గా ఆడతారు. ఏదో వీడియో తీస్తున్నాం కదా వాళ్ళకి వెళ్తే ఏందన్నట్టు అస్సలు ఉండరు. ఎప్పుడు గేమ్ పెట్టినా వాళ్ళ గెలుపు కోసం అయితే బాగా ట్రై చేస్తారు. అవసరమైతే చిన్న చిన్న తొండిలు కూడా ఆడతారు. ఇక్కడ కొంచెం బోర్ ఉంటుంది, అందుకే బండి కొంచెం స్లో వెళ్తుంది. 22 కిలోమీటర్స్ పర్ స్పీడ్ పర్ అవర్. చలో కన్నయ్య, బండి స్లో అయింది, బోర్ ఉంది కదా. కిలోమీటర్స్ టోటల్. ఫ్రెండ్స్, ఇక విలేజ్ ఎంట్రీ పాయింట్కి అయితే వస్తున్నాం. అక్కడ చిన్నకన్నా ఏం చేస్తుండో మంచిగా కూర్చుండి టెన్షన్ పడుతున్నాడు. వచ్చి టైం చేసిన కొద్దీ నేను గెలుతానో ఓడిపోతాను, మా అన్న గెలుతారో ఏడదాకా వచ్చిర్రో ఏమో. ఒకవేళ మా ఇంటి బార్డర్ దగ్గరికి ఏనాక చిన్నకన్నా ఎక్స్పెక్టేషన్ ఎట్లుంటుంది, అరే గెలిచినా ఓటి అర్థమైపోతుంది, ఎందుకంటే దగ్గరనే ఉంటుంది కదా. ఒకవేళ టైం దగ్గర ఉందనుకో ఇక టెన్షన్ పడతాడు. చలో కన్నయ్య, ఇక విలేజ్లోకి ఎంట్రీ అయినాం. అట్లా పోతున్న బండి లాస్ట్ టైం మేము స్కూటీ డ్రైవ్ చేసిన అట్లా వాడినాం. మాకు జీలో కంపెనీ సమ్మువాల డాడీ తెలిసే కదా, మాకు ఎప్పుడు బైక్ అవసరంనా అడిగిస్తాడు. లేకపోతే ఊళ్ళో కూడా చాలా బైకులు ఉన్నాయి, సో చాలామంది ఇస్తారు. ఆ బైక్ ఇచ్చారు, ఇప్పుడు అల్లుడు వచ్చిండు, ఈ బండి ఇచ్చిండు. ఇక అన్నయ్య అయితే మరి గెలుపు ఓటములకు దగ్గర ఉన్నాడు. ఎవరు గెలుస్తారనుకుంటారు ఫ్రెండ్స్? వీడియో ఫార్వర్డ్ చేయకుండా కామెంట్ చేయండి. ఈ నిమిషం దగ్గర మీరు వీడియో చూసినట్టయితే. ఇక ఫైనల్లీ ఇక్కడికి చేరుకున్నాం. ఇది ఎక్కడంటే మన వర్షం పడ్డప్పుడు చేపలు పట్టిరు కదా, సో ఇక్కడికే చేరుకున్నాం. ఇక ఇక్కడికి వెళ్ళి ఒక 200 మీటర్స్ అనుకో ఇక మా ఇల్లు. ఎత్తేస్తుంది, వర్షాలకు బాగా డ్యామేజ్ అయింది రోడ్డు. ఫ్రెండ్స్, ఇక చూద్దాం మరి కన్నయ్యనా చిన్న కన్నయ్యనా ఎవరు గెలుస్తారు. సైకిల్ రైడ్ కన్నయ్యనేమో కొంచెం పెద్దోడు, ఎక్స్పీరియన్స్ ఉంది. చిన్న కన్నయ్య అయినా మంచిగా స్పీడ్ వేయండు. కన్నయ్య నువ్వు లక్కీ పర్సన్ రా, చాలా లక్కీ పర్సన్ తెలుసా నువ్వు. ఎందుకు కూడా చూడండి ఫ్రెండ్స్, ఇంతకుముందు అన్న బర్రెలు వచ్చే టైం అయిందని అవి కరెక్ట్ మా ఇల్లు క్రాస్ అయినాయి, మేము ఇటు క్రాస్ అయినాం. చాలా లక్కీ. అప్పుడప్పుడు మనం ఏదైనా పోటీ చేస్తే మనకు కంపల్సరీ కూసంత అదృష్టం ఉండాలన్నట్టు. సో అదృష్టం ఈరోజు కన్నయ్యకి అయితే ఉంది. ఓన్లీ మా ఇంటి దగ్గరనే బర్రెలు అడ్డు వచ్చినాయి. చూద్దాం మరి, ఆడ సైకిల్ పార్క్ చేసి టైం స్టాప్ చేయాలి. ఎవరు గెలుస్తారో చూద్దాం. టైం ఆల్మోస్ట్ దగ్గరికి అయితే రీచ్ అయిండు. 10 minutes 28 seconds. చిన్న కన్నయ్య జస్ట్ 40 seconds. కన్నయ్య గెలిచిండు 40 seconds లోపు. ఒకవేళ ఒక 30 seconds నేను ఒకవేళ బైక్ ఎక్కుంటే సైకిల్ వెనక కూర్చుంటే ఇంకొంచెం స్లో అవుతుండేవచ్చు. సో ఫైనల్లీ కన్నయ్య అయితే గెలిచిండు. కన్నయ్య కంగ్రాచులేషన్స్, నీకు అదృష్టం కూడా ఉంది. ఎందుకు చెప్పన్నా, బర్రెలు కరెక్ట్ మన ఇల్లు దాటిన తర్వాతనే నువ్వు ఇక్కడ రీచ్ అయినావు. ఒకవేళ మధ్యలో మనం అటు పోవుడు, అవి టచ్చుడు, ఇట్లా వెళ్ళిపోవడు అన్నీ ఒకే జరిగినాయి. పాపం చిన్న కన్నయ్య అన్లక్కి. చిన్ను నిజంగా చెప్తున్నారు, ఒకవేళ అన్న సైకిల్ మీద వెనక నేను కూర్చుంటే నీకు గెలిచే ఛాన్స్ ఉండవచ్చు 1 సెకండ్ 2 సెకండ్లలో. బట్ ఏం కాదులే, మనం డైరెక్ట్ వీడియో చేసినాం కాబట్టి దాన్ని మార్చరాదు. ఓకే, నువ్వు కూడా ఫస్ట్ ఆర్గ్యుమెంట్ అయితే అయిపోతుండే, అన్న డాడీ నువ్వు సైకిల్ ఎక్కని చెయ్యాలా, అవునా కదా. మనం ఆడమే కాదు, అవతల వాళ్ళ తప్పులు కూడా మనం గుర్తించాలా. ఏమంటావు? కంగ్రాచులేషన్స్, 100 రూపాయలు గెలిచినావు. ఫ్రెండ్స్, ఫైనల్లీ ఈ సైకిల్ రైడ్లో కన్నయ్య 40 seconds తేడాతోటి విజయం సాధించిండు. చిన్న కన్నయ్య మస్తు ట్రై చేసిండు. మధ్యలో నేను చెప్పినా కొంచెం స్లోగా పోవాలి, ఆ టైంలో కొంచెం స్లో అయితే వచ్చిండు.
ఇక మీరు చూసారు కదా కన్నయ్యకి అదృష్టం కూడా కలిసి వచ్చింది 2 విధాలు. ఒకటేమో నేను ఫస్ట్ వెళ్ళేటప్పుడు సైకిల్ మీద వెనక కూర్చోలేను అంటే వెయిట్ తగ్గింది. అండ్ నెక్స్ట్ బర్రెలు కరెక్ట్ మా ఇంటి క్రాస్ అవైనాయి, మేము ఇటు వచ్చినాం. ఒకవేళ ఈ మధ్యలో వస్తే నేను చెప్పిన ముందే బర్రెలు వస్తే నువ్వు ఓడిపోయినట్టే నీకు అన్లక్కి అని. కరెక్ట్ మా ఇంటి దగ్గర కొంచెం డిస్టర్బెన్స్ అయినాయి. సో విజయం సాధించిన కన్నయ్యకు 100 రూపాయలు ప్రైజ్ మనీ ఓన్లీ గణపతి పండుగకి వాడాలా. అండ్ ఇందులో నా మిస్టేక్ ఉంది కాబట్టి సెకండ్ ప్రైజ్ ఇస్తున్న చిన్న కన్నయ్యకు 100 రూపాయలు. ఎందుకనంటే నేను మిస్టేక్ చేసిన రైడ్ అంటే ఛాలెంజ్ పెట్టినప్పుడు ఇద్దరికి సమానంగా పెట్టాలి. బట్ అక్కడ కోయిన్సిడెన్సా వీడియో డిఫరెంట్గా రావాలని ఆలోచించిన ఏదో మిస్టేక్ వల్ల నేను స్కూటీ ఎక్కి కన్నయ్యకు సింగిల్ సైకిల్ ఇచ్చిన. సో అలా నా మిస్టేక్ ఉంది కాబట్టి ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ 2 ఇచ్చిన. మరి ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో? ముఖ్యంగా చెప్తున్నా, ఇటువంటి సైకిల్ రైడ్స్ కానీ ఏమైనా కానీ పెద్ద వాళ్ళు లేనప్పుడు మీరు ప్రయత్నం చేయొద్దు. పెద్ద పెద్ద హెవీ రోడ్ల మీద బస్సులు వచ్చినప్పుడు మాత్రం అటువంటి అస్సలే చేయొద్దు. నేనైతే చూసారు కదా మా చిన్న కన్నయ్య సైకిల్ వెనకనే కూర్చున్నా, రాంగా కన్నయ్యకు సైకిల్ వెనకనే కూర్చున్నా. నేను ఉన్నా కాబట్టి ఇటువంటి ఛాలెంజెస్ అయితే చేసిన. మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సింగిల్గా ఉన్నప్పుడు ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు మాత్రం ఇటువంటి ఛాలెంజ్లు మీరు చేయొద్దు. ఓకేనా? ఇటువంటి వీడియోస్ చూసి ఎంజాయ్ చేయండి. ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో? లేట్ చేయకుండా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ అడ్డా. బాయ్ బాయ్. బాయ్ బాయ్.